కాలు పెట్టుకొని దానివల్ల ఖర్చేం లేదు కదా. ఎందుకు అవదు? సోఫా కవర్ మాసిపోతే ఉతకాలి, ఉతకడానికి నీళ్లు ఖర్చు, సర్ఫు ఖర్చు, ఉతికేటప్పుడు చిరిగిపోతే దారం ఖర్చు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇదిగో ముందెళ్ళి ఆవిడ సోఫా మించి కాలు దంచమని చెప్పు. టీవీ చూస్తున్నారా అత్తగారు? ఫుడ్ ఎక్కువ తినడం వల్ల గుండెల్లో కొవ్వు పెరిగిపోయి గుండె అయిపోయిన మహిళ. చూసారా అత్తగారు, ఫుడ్ ఎక్కువ తినడం వల్ల గుండె అయిపోయిందంట. మీరు కూడా ఎక్కువ తినేస్తున్నారు, మీ గుండె కూడా అయిపోద్ది. తిండి కొంచెం తగ్గించండి. అదే పేపర్లో కాస్త కిందే చూడు బాబు. ఈ ఇంగ్లీష్ పేపర్లోనా? కడుపు నిండా తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి ఆ నొప్పితో ఒక ఆవిడ చనిపోయిందంట. అమ్మో, నాకు ఆ పరిస్థితి రావద్దు, అందుకే నేను కడుపు నిండా తింటా. కడుపు నిండా తింటే ఓకే, నిండిన తర్వాత కూడా కుక్కుని తింటావే నువ్వు. హాయ్ బావా. చెప్తా ఉండు. సేగుడి నా సొమ్మని త్వరగా తినేస్తున్నారు వీళ్ళు. చాలు. పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న యువకుడికి పిచ్చెక్కింది. పొద్దున్నే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలింపు. ఇది చూడు బామ్మది. ఇది చూడు బావా, పని ఒత్తిడి ఎక్కువై మేడ మంచి దూకి చచ్చిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ పిచ్చోడు అయ్యాడు, అక్కడ ఏకంగా చచ్చిపోయాడు. ఆయన నాకు తెలియక అడుగుతాను, కష్టపడి ఉద్యోగం చేయడం దేనికి, చచ్చిపోవడం దేనికి? ఎంజాయ్ చేయొచ్చు కదా. ముదురు టెంకులు ఈ తల్లి కొడుకులు ఇద్దరు సర్వ నాకేస్తున్నారు. ఇందు ఇందు, మీ అమ్మకి మీ అన్నకి నువ్వేనా చెప్పొచ్చు కదే. ఏం చెప్పాలండి? మీ అమ్మకి తిండి తగ్గించమను, మీ అన్నకి ఏదైనా ఉద్యోగం చేసుకోమనే. మా అమ్మ చిన్నప్పుడే ఫిక్స్ అయిందండి, నేను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు మా అత్తవారింటికి వచ్చి రాయల్గా బ్రతకాలని. అది మా అమ్మ డ్రీము. అది డ్రీమ్ కాదు, స్కీము. పోనీ మీ అన్నకి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పొచ్చు కదా. వాడు లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడండి. ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేయమనే. అయినా వాడు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, వాడికి ఎవరు జాబ్ ఇస్తారు? ఈ రోజుల్లో సంపాదించాలంటే చదువు అక్కర్లేదే. ర్యాపిడో చేసుకుని కూడా సంపాదించొచ్చే. ర్యాపిడోనా? లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నానని ఫీల్ అయ్యి ర్యాపిడో చేయమను. సరే, నేను ట్రై చేస్తా. పడుకోండి. వర్కౌట్ అయింది. ఏవండి, మా అన్నయ్య జాబ్ చేయడానికి ఒప్పించేశారండి. అవునా? మిగిలింది నేను చూసుకుంటాలే. నాకు ఓకే బావా, డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తా. ఓ థ్యాంక్ యూ బామ్మది. పద బైక్ షోరూమ్కి వెళ్దాం. దేనికి? నా దగ్గర బండి లేదు, నువ్వు కొత్త బండి కొనిచ్చావు అనుకో, నేను ర్యాపిడో వేస్తాను. ఇదిగోరా మా నాన్న బండి, జాగ్రత్తగా వెళ్ళు. ఓ మావయ్యదా, ఏం పర్లేదు, నేను బాగా ట్రై చేస్తా. ఎంజాయ్. సరే బావా, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. పోలే, మొత్తానికి ఇటు జాబ్కి వెళ్తున్నాడు, మనకి ఎంతో కొంత ఫైనాన్స్ ప్రాబ్లం తగ్గుతాయి. ఇదేంటి ఫోన్ చేస్తున్నాడు? హలో బావా, స్కానర్ పెట్టాను 200 కొట్టు పెట్రోల్కి. పోన్లే, బోని బేరం అవన్నట్టుంది. కొడుతున్నాలే చూడు. హలో బావా, పెట్రోల్ 150. ఆడు ఫోన్పే పని చేయట్లేదు అనుకుంటా. సర్లే, ఇప్పుడు కూడా సాయంత్రం కొడతాడు. సర్లేరా, ఇప్పుడు కొడుతున్నా చూడు. ఇదేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో బావా, మళ్ళీ పెట్రోల్కి డబ్బులా? కాదు, పోలీసులు పట్టారు, ఫైన్ కడితే కానీ వదలనంటున్నారు. పోలీసులు ఎందుకు పట్టుకున్నారా? బండికి పేపర్లు అన్నీ ఉన్నాయి కదా, హెల్మెట్ కూడా ఉంది కదా. బావా, హెల్మెట్ ఉంది కానీ నా తలకు లేదు. హెల్మెట్ పెట్టుకొని సావచ్చు కదా.